నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. సెప్టెంబర్ మాసానికి సంబంధించి 12 రాష్ట్రాల వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించారని అందరూ అడుగుతూ ఉంటుంటారు. చాలామంది వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా దాంతోపాటు హెల్త్ ఎక్కువగా అడుగుతూ ఉండేవాళ్ళు. మరి ఇవాళ మనం కనుక చూసుకుంటే తులారాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి వీళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించారు? సో ఉషా గారు, ఈ రాశి ఫలాలు తెలుసుకోవడం ఫండమెంటల్ రైట్ అని నేను చెప్తాను. ఎందుకంటే మహర్షులు మనకి ఇచ్చిన జ్ఞానం, ఈ ప్లానెట్స్ మన చుట్టూ ఉండి మన మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉంటాయి అనమాట. అవి టైం టు టైం తెలుసుకొని తదనుగుణంగా వెళ్ళాల్సిన వివేకం మనకు ఉండాలన్నమాట. సో గ్రహస్థితి కనుక మన తులారాశి కనుక చూసుకుంటే సెప్టెంబర్ మంత్ 2024 ప్రిడిక్షన్ ఎలా ఉందంటే, ఈ మంత్ మనకు వచ్చేటప్పటికి ఇది భాద్రపద మాసం. భాద్రపద మాసం శుక్లపక్షి చవితి అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది వినాయక చవితి పండుగ. సో ఈ మంత్ స్టార్ట్ అవుతుంది వినాయక చవితి పండుగతో స్టార్ట్ అవుతుంది. ఇదొక మన శుభ సూచిక మనం చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కల రాశులకి ఇన్ కేసు ఏమైనా దోషాలు ఉన్నా కానీ ఈ పూజ కనుక చేస్తే, ఆ వ్రతం కనుక మనకి స్పిరిచువల్ కలిపితే అన్ని ఆటంకాలన్నీ పోయేసి చాలా బాగుంటుందని చెప్పేసి మనకి ప్రతీతి. మన గ్రహస్థితి కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉందంటే, మనకి సూర్యుడు వచ్చేటప్పుడు 16వ తారీఖునే కన్యరాశిలో ఎంటర్ అవుతున్నాడండి. తర్వాత వచ్చేటప్పటికి దానికి ముందు వాళ్ళు సింహరాశిలో ఉంటారు. తర్వాత బుధుడు వచ్చేటప్పటికి సింహరాశిలో ఎంటర్ అవుతున్నారు 4వ తారీఖున. శుక్రుడు వచ్చేటప్పుడు 18వ తారీఖున సెప్టెంబర్ 18వ తారీఖు తులారాశిలోకి ఎంటర్ అవుతున్నారు. తర్వాత మనకి కుజుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో ఈ మంత్ అంతా వెళ్ళుకుంటున్నారండి. ఇవి గనక ఈ గ్రహస్థితిని బట్టి కనుక మనకి తులారాశి వాళ్ళని చూస్తే, ఫస్ట్ తులారాశి వాళ్ళ కనుక చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు కలిసిన వాళ్ళంతా తులారాశి కింద వస్తారు. మన పేరు బలం కనుక చూసుకుంటే మోస్ట్లీ రాతో కలిసిన వాళ్ళంతా అదే పేరుతో వస్తారు. రా, రీ, రు, రే, రో, తా, తి, తూ, తే. ఈ అక్షరాలు ఉన్న వాళ్ళంతా, లేదంటే ఈ సౌండ్తో ఉన్న పేర్లంతా కనుక తులారాశి వస్తారని మనం చెప్పుకోవాలన్నమాట. సో ఈ గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే వాళ్ళకి ఎలా ఉందంటేనండి, ఈసారి యాక్చువల్గా చాలా బాగుండాల్సిన వీళ్ళ రాశి ఫలాలు వేద అనే ఒక కాన్సెప్ట్ కారణంగా అంత మంచి జరగట్లేదు అనమాట. వాళ్ళు చాలా ప్లాన్లుగా చక్కగా అన్నీ బాగవుతాయి అంత పర్ఫెక్ట్గా అనుకుండా ఉండాల్సిన మంత్ కొంచెం తలకిందులయ్యే అవకాశం ఎక్కువ ఉంది రాశి వాళ్ళకి. ఒకటి ధనం విషయంలో వీళ్ళకి ధనం వస్తుంది అని చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు, రావాలి, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా రాకుండా పోయే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత బాడీలో కొంచెం ప్రాబ్లం అయ్యే విధంగా ఉంది. తర్వాత ధనానికి సంబంధించి హెల్త్ విషయం కూడా చాలా బాగుంటుంది, అంతా ప్లాన్ చేసుకుంటారు, కానీ ఈ హెల్త్ విషయంతో ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత మనకి 15th తర్వాత కనుక చూసుకుంటే కొంచెం బాగుంది, ధనం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత అనుకోని విధంగా హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండి అన్నీ ఉన్నట్లే ఉంటాయి, కానీ ఎక్కడో వాళ్ళకి బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం అయితే ఉందండి ఈ రాశి వాళ్ళకి. సో ఏ విధంగా అంటే మనం డీటెయిల్గా కనుక చూసుకుంటే, మనకి సూర్యుడు వచ్చేటప్పటికి వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ని తీసుకొస్తున్నారండి. యాక్చువల్గా సూర్యుడు వీళ్ళకి సూపర్ రిజల్ట్ ఇవ్వాల్సిన వాళ్ళు అనుకోని కారణాల వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అది కూడా వీళ్ళకి 15th నుంచి 25th ఈ 10 days కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఏ విషయంలో కేర్ఫుల్గా ఉండాలంటే, మనకి మహర్షులు ఏం చెప్తారంటే, స్వస్థాన నాశనం చైవ బంధో రోగధన వ్యయ ప్రాణపర్యంతమాప్నోతి రవామానం వ్యయరవో అని చెప్పేసి చెప్తారనమాట. వీళ్ళకి 12వ స్థానంలో రావటం వల్ల ఏమవుతుందంటే, ఉన్న పదవికి ఒక భ్రష్టత్వం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత వచ్చేటప్పటికి అంటే వాళ్ళు చక్కగా జాబ్ చేసుకుని నీట్గా ఉంటారు, కానీ ఏదో ఒక ఆబ్లిగేషన్స్ వీళ్ళ మీదకి వచ్చేసి వాళ్ళకి కీర్తి ప్రతిష్టలను దెబ్బకొట్టే అవకాశం ఎక్కువగా ఉంది. బంధువులకు రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ధనవ్యయం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణం పోయే అంత ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత మిత్రులతో గొడవ వచ్చేస్తుంది. జ్వరాలు, విచారం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇట్లా ఏదో 1-2 ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే అవుతాయి వాళ్ళకి. తర్వాత వీళ్ళకి లక్ ఏమంటే, ఇదే సూర్యుడు దృష్టి చేత ఇంకొంచెం మంచి పనులు కూడా చేస్తున్నారు. వీళ్ళకి ఏ విధంగా మంచి చేస్తున్నా అంటే, ఒకటి దాని సుసౌఖ్యాధీన్ యత్న కార్యార్థ సాధనం దేహరోగత్యాది సంతోషం వస్త్రధాన్యాది లాభకృత్ అని చెప్తారు మన మహర్షులు ఇచ్చిన ఒక సూత్రంలో. దాని ప్రకారం 6వ ఇంట్లో కనుక దృష్టి ఉండటం వల్ల ఫస్ట్ వీళ్ళకి మంచి సుఖం కలుగుతుంది. అనుకున్న పనులన్నీ అనుకున్నట్లుగా చేసేసుకుంటారు. పనులు జరగటంలో అయితే ఎక్కడ ప్రాబ్లం అయితే ఉండదు. శరీరంలో సుఖంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. వీళ్ళకి వస్త్రలాభం, ధనలాభము, ధాన్యలాభం కలుగుతూ ఉన్నాయి అన్నమాట. తర్వాత అన్ని కష్టాలు ఏదైనా కనుక వచ్చినా ఇమ్మీడియట్గా దాన్ని సాల్వ్ చేసే ఒక టాలెంట్, స్టామినా, ఒక కార్యసానుకూలత వీళ్ళ దగ్గర ఉంటుందండి. తర్వాత వచ్చేప్పుడు ఇది మనకి సూర్యుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నాడు అనమాట. తర్వాత వచ్చేటప్పుడు మనకి మార్స్ వచ్చినప్పుడు వీళ్ళకి అంత సగిన విధంగా మంచి జరగట్లేదు. ఏ విషయంలో బాగుండవు అంటే, ఒకటి వీళ్ళకి తీర్థయాత్రలు కానీ ఏదైనా కనుక చేస్తే అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆర్థికంగా నష్టము, బలహీనతంగా ఉంటారు, అవమానం జరిగే అవకాశం ఎక్కువ ఉంది. గురువుల ద్వారా, పెద్దవాళ్ళ ద్వారా అనవసరంగా వీళ్ళని తిట్టేస్తారు. తర్వాత 12లో ఉండటం వల్ల ఏమవుతుందంటే, రోగాల వల్ల బాధలు, బంధు ద్వేషము, ధననాశము, శరీరానికి పీడ, ఇవన్నీ వీళ్ళకి ఫస్ట్ 10 daysలో వస్తాయండి. ఫస్ట్ మంత్ బిగినింగ్లోనే వచ్చేస్తుంది. ఫస్ట్ 10 daysలో స్త్రీల ద్వారా వివాహము, పలుకుబడి తగ్గటం, తర్వాత వ్యాధుల వల్ల పీడ కలిగే అవకాశం ఎక్కువ ఉంది. ఇలా 4th హౌస్లో కూడా వీళ్ళకి ఆస్పెక్ట్ ఉండటం వల్ల టోటల్గా వీళ్ళకి ఏమవుతుందంటే, బంధువులతో వైరము, రోగ పీడ, అందరితో, తర్వాత ఆరోగ్యం భంగం కలుగుతుంది. బంధువుల వల్ల చిరాకు,
మిత్రుల దోహము, తర్వాత ఉదరానికి సంబంధించిన వ్యాధులు కలిగిస్తూ ఉన్నాయి. సూర్యుడు వచ్చేటప్పటికి 50-50 రిజల్ట్, మార్స్ వచ్చేటప్పుడు వీళ్ళకి సరైన మంచి రిజల్ట్ ఇవ్వట్లేదు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత శుక్రుడు వచ్చేటప్పుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల ఓవరాల్గా ఈ మంత్ అంతా అవి ఇబ్బంది పెడుతున్న శుక్రుడు వల్ల వీళ్ళకి చాలా ఉపశమనం కలుగుతుంది. మనసులో టోటల్గా సౌఖ్యంగా ఉంటారు. పరస్త్రీలతో వీళ్ళకి కంఫర్ట్ సుఖపడతారు. ఇంట్లో వాళ్ళతో కాకుండా బయట వాళ్ళు సపోర్టింగ్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తారు. చేపట్టిన పనులు అన్నింటిలో కూడా చక్కగా పనులే ధనలాభం చూపిస్తుంది. నూతన వస్త్ర లాభము, తర్వాత వాహన లాభం కూడా కనిపిస్తుంది. ఎవరైనా కనుక ఏదైనా షాపింగ్ కానీ ఏదైనా కనుక చేస్తే ఇట్స్ ద బెస్ట్ టైం అనుకోవాలి. సుఖంగా ఉంటారు. విద్య ప్రగతి అన్ని విధంగా బాగుంటుందని మనం చెప్పుకోవాలి. కానీ 7th ఆస్పెక్ట్ ఉండటం వల్ల ఒకే ఒక విషయం వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. ఇంట్లో భార్య ద్వారా మాట పడే అవకాశం ఎక్కువగా ఉంది. స్త్రీల వల్ల కష్టాలు ఎదురవుతాయి. భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. అంటే టోటల్గా శుక్రుడు బయట విషయాల్లో చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంటర్నల్గా ఉన్న విషయాల్లో కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ ఉందని చెప్పాలన్నమాట. సో ఇది మనకు వచ్చేటప్పుడు బ్రాడ్గా మనకి తులారాశి వాళ్ళకి మిక్స్డ్గా ఉంది. కొంచెం నేను చెప్పిన డేట్స్ ప్రకారం కొంచెం కాషియస్గా సహనంగా ఉంటే పనులన్నీ అయిపోతాయి. తర్వాత మన నక్షత్ర ప్రకారం కనుక మనం చూసుకుంటే చిత్తా నక్షత్రం వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవాలి. వాళ్ళకి చక్కగా ఫంక్షన్స్ అవన్నీ అటెండ్ అవుతారు. మృష్టాన్నం అంటారు. తర్వాత వీళ్ళకి లాభం అవుతుంది ఏదైనా పని కనుక చేస్తే. వీళ్ళు అతిగా భయపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంది చిత్తా నక్షత్రం వాళ్ళు. అందుకని ఎక్కువగా భయపడాల్సిన అవసరం ఏమి లేదు. పనులు అనుకున్నంత ఖచ్చితంగా కాకపోయినా కానీ దాని గురించి బాధపడిన అవసరం, కొంచెం టైం తీసుకుంటే మళ్ళీ పనులన్నీ అవుతాయి అనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి కూడా మృష్టాన్నం తింటారు. పరవాసం అంటే ఉన్న పొజిషన్ నుంచి బయటకు వెళ్ళి ఊళ్ళో తిరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అతిగా భయపడతారు. బట్ ఓవరాల్గా స్వాతి నక్షత్రం వాళ్ళకి చాలా లాభం కలుగుతుంది ఈ మంత్లో. నెక్స్ట్ విశాఖ నక్షత్రం వాళ్ళని చూసుకుంటే షానాశం. ఓకే, ఉన్న దాంట్లో నుంచి ఏదైనా ఒక పదవి కానీ ఒక పద్ధతి కానీ పోయే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు కూడాను పరవాసం ఉన్న ప్లేస్ నుంచి వేరే చోటకి వెళ్ళి అక్కడ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సౌఖ్యంగా ఉంటారు. లాభం ఉంటుంది ఏ పని చేసినా కానీ. తర్వాత వీళ్ళకి డబల్ లాభం, ఏ పని చేసినా డబల్ లాభం ఉంటుంది. ఒకే ఒక విషయంలో శారీరకంగా హెల్త్ విషయాలు కాంప్లికేటెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఓవరాల్గా అతిగా భయపడే అవకాశం సిచ్యువేషన్ ఎక్కువగా ఉంది. వీళ్ళు యోగా మెడిటేషన్ అవన్నీ చేయాల్సిన అవకాశం అయితే వీళ్ళకి ఎక్కువ ఉందండి. తర్వాత ఇది కాకుండా మనకి ఈ మంత్ పర్టికులర్గా మనకి మృత్యు నక్షత్రాలు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. దీంట్లో ఏమవుతుందంటే కొన్ని నక్షత్రాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయండి. సెన్సిటివ్గా ఉండే నక్షత్రాల్లో ఇక్కడికి ఈ రాశి వాళ్ళకి చిత్తా స్వాతి విశాఖ నక్షత్రాల్లో విశాఖ నక్షత్రం వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి శని ద్వారాను సూర్యుడి ద్వారాను ఇద్దరి పాపగ్రహాల దృష్టి ఉండటంతో వీళ్ళకి వ్యాధులకు సంబంధించి చాలా సెన్సిటివ్గా ఉండే మంత్ కాబట్టి చాలా కేర్ఫుల్గా ప్రికాషన్ తీసుకొని ఉండాల్సి ఉంటుంది. తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళకి ఓకే కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ ఓవరాల్గా అయితే నో ప్రాబ్లం. ఇది వచ్చేటప్పటికి మనకి మృత్యు నక్షత్రాలకు సంబంధించిన రిపోర్ట్ అండి. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఈ తులారాశి వాళ్ళు కొంచెం వాళ్ళు బ్యాలెన్స్గా రోలర్ కోస్టర్గా ఉన్నట్లుంది కాబట్టి, బట్ అధైర్యపడకుండా చాలా జాగ్రత్తగా ఉండొచ్చు. తర్వాత మనకి వీళ్ళకున్న లక్ ఏమంటే ఇదే టైంలో వినాయక చవితి రావడంతో మనకి వినాయక చవితికి మనకి పండగ పైన తర్వాత నవరాత్రులు కానీ ఉండటం కానీ ఇలా స్పిరిచువల్గా ఉండి కనుక అందులోని మనకి సంకష్టాలు చిత్తుదం ఉంటుంది. ఇవి కనుక ఇలా చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ప్రాబ్లమ్స్ వస్తాయి బట్ వాటిని మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. సో ఏదేమైనా కొంచెం అన్బ్యాలెన్స్డ్గా ఉంది కాబట్టి వీళ్ళే కొంచెం కాన్షియస్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మీరు అన్నట్టుగానే ప్రతి రాశి వాళ్ళకి జాతకరీత్యా మనం ఎప్పుడైతే చూస్తూ ఉంటుంటామో కొన్నిసార్లు అనుకూలిస్తూ ఉంటుంది. కొంతమంది వివాహానికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, సంతానానికి సంబంధించి ఇబ్బంది పడుతూ ఉంటుంటారు, డిలే అవుతూ ఉంటుంటుంది. సో ఒకసారి జాతకరీత్యా మేము కన్సల్ట్ అవ్వాలి అనుకుంటున్నాం, ఈ టైం మాకు మంచిదా కాదని అడగాలనుకుంటుంటారు. అలాంటి వాళ్ళు మీ దగ్గరికి రావాలి అనుకున్నా, లేదా ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే సతమతం అవుతూ ఉంటుంటారో వాళ్ళు ఎవరైనా కనకతార హోమ్కి అటెండ్ అవ్వాలి అనుకున్నా ఏ విధంగా అంటారు సార్? సో మనం ఈ సిరీస్ స్టార్ట్ చేసిన ముఖ్య ఉద్దేశం అండి, ప్రతి ఇంట్లో జ్యోతిష్యం తెలిసిన వాళ్ళు ఉండాలి. అసలు ఈ సబ్జెక్ట్ గురించి తెలియాలి. ఇదో మూఢనమ్మకం కాకుండా. రీసెంట్గా ఒకళ్ళు జాయిన్ అయ్యారు, వాళ్ళు MBA చేశారు. వాళ్ళ ఇంట్లో నేను జ్యోతిష్యం నేర్చుకుంటుంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ అన్నారంటే ఇది జ్యోతిష్యం నువ్వు నేర్చుకునేది ఏంటని చెప్పేసి. ఏంటంటే ఎలా అంటున్నారు, నేర్చుకోవచ్చు. నేను చెప్పాను 15 days ఆగు, నేర్చుకో, ఆ తర్వాత నువ్వు కామెంట్ చేయని చెప్పాను అనమాట. మొన్న అంటే ఇందులో ఎంత మ్యాథ్స్ ఉందండి, ఇందులో ఎంత సైన్స్ ఉందో నాకు అసలు ఇది ఒక అకాడమిక్ సబ్జెక్ట్ అసలు తెలవదండి, ఇది ఇది నేర్చుకుంటానండి ఖచ్చితంగా అని చెప్పేసి. అట్లా ఇలా చాలామంది ఒక మూఢనమ్మకంగా ఫీల్ అయ్యి దీని గురించి టెక్నికల్ ఎంత ఉందని తెలవకుండా ఏదేదో మైండ్లో పెట్టుకొని, లేదంటే వీళ్ళు వేరే రాష్ట్రాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో చెప్పేసి అలా కాకుండా మీరు నేర్చుకోండి, ఆథెంటిక్గా నేర్చుకోండి, శాస్త్ర ప్రకారంగా నేర్చుకుంటే ఆ సబ్జెక్ట్ తెలుస్తుంది. ప్రతి ఇంట్లో జ్యోతిష్కులు ఉంటే వాళ్ళు ఆ ఫ్యామిలీ అంతా చాలా మెచ్యూర్డ్గా ఉన్నతంగా ఉంటారండి. తర్వాత వచ్చేటప్పటికి కొంతమంది వాళ్ళ జాతకం తెలుసుకోవటం వాళ్ళ ఫండమెంటల్ రైట్ అండి. ఎవరికైనా సరే ఏదైనా కానీ ప్రాబ్లమ్స్ ఇష్యూస్లో ఉండేసి మనకి కంపేర్ అయితే మనకి ఆస్ట్రాలజికల్గా ఎలా ఉందనేది మనకు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చు. తర్వాత మీరు చెప్పినట్టు కొన్ని ప్రాబ్లమ్స్ జాతకం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, ఇంకా ఎక్కడో
మనం చేసిన కర్మల వల్ల ఇంకో కొన్ని పద్ధతుల వల్ల అయితేనేమి, లోపాల వల్ల అయితేనేమి కొన్ని చాలా టఫ్ అయిన ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటామండి. అలాంటి వాళ్ళు కనుక మనకు అప్రోచ్ అయితే మనకి కనకధార ప్రోగ్రామ్ ద్వారా మనం వాళ్ళకి డయాగ్నోస్ చేసి ఏదైనా కనుక హెల్ప్ చేయాలంటే కనుక మనం ఒక 2 days 3 days ఎక్స్క్లూజివ్ కౌన్సిలింగ్గా తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఉషా గారు.